ఇప్పుడు సంపాదన ఎప్పుడు స్టార్ట్ చేయాలి మనం? ఏడిది అంటే ఎట్లా సంపాదించుకోవాలి? మళ్ళీ ఎలక్షన్లు ఇప్పుడు మళ్ళీ పోటీకి ఉండాలి, 5 ఏళ్ల పొద్దున క్యాడర్ ని కాపాడుకోవాలి. 5 ఏళ్ల పొద్దునది మా గర్మేళ్ళు అడితే చెప్తారు. నా కార్లో కూర్చుంటారు కదా వాళ్ళు ఆడతారు, ఏం సార్ ఇట్లా పంచి పెట్టుకుంటా వీటిని, ఏం సార్ అడు రాలే. సావులకు బతుకులకు అన్నిటికి ఇస్తాను నేను. నా జీతం వస్తుంది, నాకు ఎవరిని దొరికించుకుంటా అని జరపెట్టు తర్వాత చూస్తా అంట, ఇస్తూనే ఉండరు. ఎన్ని ఎకరాల్లో సాగు చేసారు ఈసారి? నేను 27-26 ఎకరాలు చేసిన. మీకున్నది 5 ఎకరాలు కదా? 5 ఎకరాలకు లేదు, అది అంతకు తక్కువనే. మిగతా అంతా కౌలుకా? కౌలుకు తీసుకున్నా. కౌలుకు తీసుకునే మొన్న ఎంత అయింది, మొత్తం 18 ట్రాక్టర్లు అయింది. 18 ట్రాక్టర్లు మొత్తం 127 ఎకరాలకా? 27 ఎకరాలకు 18 ట్రాక్టర్లు, ఇంకొక 20 ట్రాక్టర్లు అయినాయి. 20 ట్రాక్టర్లు అయినాయి, ఇంకొక 2 ట్రాక్టర్లు అయితే 2 అయితే 22 ట్రాక్టర్లు. 22 ట్రాక్టర్లు అయితే ఇప్పుడు మాకు 600-700 దగ్గర 700 క్వింటాల ఒడ్లు వచ్చినాయి. 700 క్వింటాల్ అంటే క్వింటాకు 2203 రూపాయలు. 1500, 1600, 1700 అని అంటారు. అక్కడిక్కడ మీకు 2200 వచ్చిందా? 2203 రూపాయలు మద్దతు ధర. ఓకే. అయితే రైతులకు ఏమైంది ఏంటన్నా, దెబ్బ కోసుకుంటారు. వాళ్ళ అవసరాలకు మన్ను మశానం ఏం చేస్తారు, దాదాపు ధరకి ఈయన సందు చూసుకొని వాడు దోపిడీ చేస్తాడు అంతే. అయితే నేను మొన్న ఎర్ర టెండర్, నేను దాకా మొన్ననే తిరుమలగిరి మార్కెట్ విజిట్ చేసిన, మీకు పంపిన వీడియో కూడా పంపిన. ఉందా కొనుగోలు సెంటర్లు ఓపెన్ అయ్యి బ్రహ్మాండం. ఇప్పుడు అన్ని కొనుగోలు సెంటర్ అయినా, ఎందుకంటే కాకపోతే మేము పొలిటికల్గా ఇప్పుడు కోడ్ ఉంది కాబట్టి కొనుగోలు సెంటర్ మేము పోవడానికి లేదు. అది ఎందుకంటే అది అఫీషియల్గా జరగాలి కదా. ఓకే. ఇప్పుడు మేము పోతే పొలిటికల్ అవుతుంది, అందుకోసమనే కొనుగోలు సెంటర్ అన్ని గ్రామాల్లో స్టార్ట్ అయినాయి. ఈ ఏ గ్రేడ్ మొత్తం ఏ గ్రేడ్గా ఉంటుంది, బీ గ్రేడ్ ఏమి అంతా 2203 రూపాయలు ధరిస్తున్నారు, నడుస్తూనే ఉంది. అది ఎన్ని వచ్చినట్టు మొత్తం మీకు? దాదాపు నాకు 14 లక్షలు వస్తాయి. 14 లక్షలు ఒక్క కారుకి? ఒక కారు 14 లక్షలు. 14 లక్షలు వస్తాయి. ఖర్చులు ఎన్ని పోతాయి? ఈ ఖర్చులు ఒక సగం పోతాయి అనుకో. సగం పోతాయా? సగం కాడే కొంచెం తక్కువ పోతాయి. జీతగాడ అనుకో, లేకపోతే పెట్టుబడులు అనుకో, పురుగు మంది అనుకో, అటు ఇటు 7-8 లక్షలు వస్తాయి పక్క. 7-8 లక్షలు పక్క. నేను ఇవాళ చెప్పిన ఐక్యప్ సెంటర్లకు ఇది లాస్ట్ కార్ కావచ్చు మీది. నేను నా కోపిక ఉన్నంత వరకు వ్యవసాయం చేస్తా. నేను నిన్న కూడా మా పక్క పొలము ఇది కౌలుకిస్తే తీసుకుందాం అనుకుని నాకు ఎరకలు కొడుకొట్టేసాడు. నేను అడిగిన మధ్యత కానీ ఏమరా నువ్వు ఏం చేస్తీరు అని మా పొలం బాయని నేను అన్న. ఆయన జరగ లేదు బా వాళ్ళు తీసుకురు అంటే నేను మధ్యలో మస్క ఆయన ఆరా అని అడిగిన. పోయింది నాకు బామది కావాలాడు. ఓకే. అయితే అది పోయింది. ఉన్నది ఇప్పుడు 17 ఎకరాలు, నాది ఇంత కలిసి దాదాపు 22 ఎకరాల దాకా ఇంకా చేస్తానే. నేను ఎమ్మెల్యే ఉన్నంత వరకు చేస్తే అవతల కూడా చేస్తానే. వ్యవసాయం అది పవిత్రం. వ్యవసాయం అనేది పవిత్రం. ఆ రాశిని చూస్తే ఇంకొక మాట, రైతుకు రాశి కావాలి, రాజకీయ నాయకునికి మంది కావాలి కదా. నాకు 2 ఉన్నాయి. ఓకే. నాకు మంది ఉన్నారు, రాసి ఉంది.